భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి మండలం నుంచి 1500 నుండి 3000 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మరోసారి శాసనమండలి ఎన్నికల శంఖారావు మోగడంతో అధికారులు ప్రతి గ్రాడ్యుయేట్ కొత్తగా ఓటు హక్కు కోసం మరోసారి నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం 10 గంటలకు మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కేవలం 20% మాత్రమే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇంకా 80% మంది తమ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని అన్నారు. మండల స్థాయి అధికారులు పినపాక నియోజకవర్గంలో ఉన్న విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, లాయర్లు, ప్రైవేటు ఉద్యోగులు నిర్లక్ష్యం చేయకుండా మీ అమూల్యమైన ఓటును సాధించుకోవాలని, పినపాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని పాయం వెంకటేశ్వర్లు సూచించారు. పినపాక నియోజకవర్గంలో 2020 నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు, డిగ్రీ చేసిన వాళ్ళు, పట్టభద్రులు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాల్లో, మరి అదేవిధంగా లాయర్స్ ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉంది. విద్యావంతులైనటువంటి పట్టభద్రులుగా పూర్తి చేసి 3 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు 2020 నాటికి పూర్తి అయినటువంటి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.